కొంతమందికి అంగస్తంభన కాకముందే వీర్యస్ఖలనం అయిపోతూ ఉంటుంది. సో చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో వీళ్ళేంటి అంటే పార్ట్నర్‌ని సాటిస్ఫై చేయలేరు. వీళ్ళకి సెక్షువల్ అర్జ్ ఇంప్రూవ్ కాదు. బేసికల్లీ ఈ శీఘ్రస్ఖలనంతో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. తర్వాత మ్యారేజ్‌ని డిలే చేసుకుంటారు. మ్యారేజ్ చేసుకోబుద్ధి కాదు. ఒకవేళ చేసుకుంటే అమ్మాయి ఇబ్బంది పడతారేమో, ఫ్యామిలీస్ ఇబ్బంది పడతారేమో, చాలా మదన పడి టెన్షన్స్‌తో ఇబ్బంది పడిపోతుంటారు. సో ఈ ప్రిమాచ్యూర్ ఎజాక్యులేషన్‌కి వన్ ఆఫ్ ద రీజన్ టెక్నిక్స్ మంచివి కాకపోవచ్చు. అంటే వాళ్ళు యూజ్ చేసే హస్తప్రయోగం టెక్నిక్స్ మంచివి కాకపోవచ్చు. ముఖ్యంగా యాంగ్జైటీ, ఆందోళన. సో త్వరగా అయిపోవాలనే ఒక ఆందోళన కావచ్చు, వాళ్ళు నెగెటివ్ థాట్స్ కావచ్చు, ఓవర్ థింకింగ్ కావచ్చు, వాళ్ళకి ఇది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళని ఎగ్జామిన్ చేసి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మొదలే ఆందోళనలో ఉన్నారు. ఏ ట్రీట్మెంట్ తీసుకుంటే ఏమవుతుందో అన్న ఇబ్బంది ఇంకా వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. అంటే మెడికేషన్స్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో, మెడికేషన్స్ తీసుకుంటూనే మనము సెక్స్ చేయాల్సి వస్తుందేమో అన్న ఇబ్బందులు ఇలాంటివన్నీ ఏంటి అంటే మనం క్లారిఫై చేసి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళ సెక్షువల్ యాక్టివిటీని ఇంప్రవైజ్ చేసే పద్ధతే ఈ షాక్ వేవ్ థెరపీ. ఈ షాక్ వేవ్ థెరపీలో ఏంటి అంటే మనం డైరెక్ట్‌గా అంగానికి ఈ వేవ్స్ సౌండ్ వేవ్స్ ద్వారా థెరపీ ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతో అంగంలోని కణజాలం యాక్టివేట్ అయ్యి హోల్డింగ్ కెపాసిటీ కూడా ఇంప్రూవ్ అయ్యి సెక్షువల్ యాక్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది.